అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి, సమయము కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరందరూ కూడా నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు, ఆయన సంబంధించిన ఏదైనా శ్లోకాలు కానీ ఆ స్తోత్రాలు కానీ ఏదైనా సరే నరసింహస్వామికి సంబంధించి ఏది మీరు చేయగలిగితే అది శ్లోకాలు వినడం కానీ లేకపోతే మీ అంతటి మీరు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అలాగే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే హనుమంతుడి దేవాలయాన్ని సందర్శించడం కూడా చాలా చక్కగా అభివృద్ధికరంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా వినడం చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కనుక వీటి వల్ల మానసిక ప్రశాంతత, అనవసరమైన భయాందోళన లేకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, ముందుకు వెళ్ళడానికి, ప్రశాంతతను పెంపొందించుకోవడానికి అవకాశం ఉన్న అవకాశాలు కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.